హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట. తింటే గారెలే తినాలి, వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయేటువంటి పద్యంతో ఆల్మోస్ట్ 105 పద్యాలు కంప్లీట్ అవుతున్నాయి. సో నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ 100 పద్యాలలో నేను గమనించిన ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, యోగి వేమన గారు చెప్పినటువంటి పద్యాలు అన్నీ కూడా 2 రకాలుగా వస్తున్నాయి. అందులో మొదటిది, వేమన గారు ఏదైనా ఒక విషయాన్ని ఒక పద్యం ద్వారా చెప్పాలి అనుకున్నప్పుడు ఆ ఒక్క విషయాన్నే ఆ పద్యంలో వచ్చేటువంటి 3 పదాలలోనూ చెప్పగలడు. ఇక రెండవది ఏంటంటే, వేమన గారు చెప్పాలనుకున్నటువంటి 3 కొత్త విషయాలను ఒకే పద్యంలోనే చెప్పగలడు. అంటే వేమన గారు ఒక్క విషయాన్నే 3 పదాల ద్వారా చెప్పగలడు. అదేవిధంగా అతను చెప్పాలనుకున్నటువంటి 3 విషయాలను ఒక్క పద్యంలోనే చెప్పగలడు. అంతటి ప్రతిభావంతుడు యోగి వేమన. ఈరోజు వీడియోలో మనం పరమాత్ముని యొక్క తత్వం ఎప్పుడు తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం. అనలమించుకైన గణలి మండును గాని, చనువు గాని ఎరుక మనికి విడదు, తనువు మరిచినప్పుడే గణతత్వ మబ్బుర, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అనలమించుకైన గణలి మండును గాని అన్నాడు. అనలము ఇంచుకైనా అంటే, అనలము అంటే అగ్ని ఇంతైనా సరే అది చాలా పెద్దగా మండుతుంది అని చెప్పి చెప్తున్నాడు. అంతే కదా, మనకు మాట వరుసకు అంటూ ఉంటాం కదా, పెద్ద అడవినైనా సరే తగలబెట్టడానికి చిన్న నిప్పురవ్వ చాలని. అందుకే అనలమించుకైనా గణలి మండును కానీ, నిప్పురవ్వ ఇంతే, కానీ అది తగలబెట్టేటువంటి విస్తీర్ణం కానీ, లేదంటే అది మండేటువంటి విధానం కానీ చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఎప్పుడైనా ప్రమాదవశాత్తు అంటుకున్నా, లేదంటే మనము స్వయంగా ఏదైనా పెద్ద మొత్తంలో మంటను రాజేయాలన్నా చిన్న అగ్గిపుల్ల అంటే చిన్న ఎంత ఉంటుంది, ఇంత నిప్పురవ్వ. అందుకే అనలమించుకైనా గణలి మండును కానీ, ఇంత నిప్పురవైనా సరే అది చాలా పెద్దగా మండుతుంది అని చెప్పి దాని భావం. అగ్ని అన్నది ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. అగ్ని అన్నది నా దృష్టిలో ఒక అంటువ్యాధి లాంటిది. ఎందుకంటే అది ఒక్కసారి అంటుకుందంటే అలా వ్యాపిస్తూనే ఉంటుంది. అందుకే ఇంచుకైనా గణలి మండును కానీ, అది కొంచెమైనా సరే చాలా పెద్ద మొత్తంలో వ్యాపిస్తుందని చెప్పి దాని భావం. అదేవిధంగా చనువు గాని ఎరుక మనికి విడదు అన్నాడు. ఇక్కడ చనువు గాని ఎరుక అంటే కొన్ని విషయాలు దగ్గరగా వెళ్తే గానీ మనకు జ్ఞానం అన్నది కలగదు, అంటే మనకున్నటువంటి అజ్ఞానం అన్నది వీడదు అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ మనికి అంటే అజ్ఞానము, విడదు అంటే తొలగదు అని చెప్పి దాని భావం. ఫర్ సపోజ్ చూడండి, మనకు ఏదైనా ఒక వస్తువు ఒక 50 మీటర్ల దూరంలోనో ఒక 100 మీటర్ల దూరంలోనో ఉందనుకోండి, మనకు సరిగ్గా కనపడినప్పుడు మనం ఏం చేస్తాం, దగ్గరికి వెళ్తాం. మనము అక్కడికి వెళ్తే గానీ మనకు తెలియదు, ఓహో ఇక్కడ ఉన్నటువంటి వస్తువు ఇదా అని చెప్పి మనకు తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అక్కడ ఉన్నటువంటి వస్తువు మనకు ఉపయోగపడకపోతే, మనకు అనవసరమైనదైతే మనకు అప్పుడు తెలుస్తుంది, ఓహో ఇక్కడ ఉన్నటువంటి వస్తువు మనకు యూజ్ లేదు, మనకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉన్నటువంటి వస్తువు మనకు ఉపయోగపడదు, ఇది నిరుపయోగము, దీనితో అవసరం లేదు అన్నటువంటి విషయం అర్థమవుతుంది. ఎప్పుడు అది మనం అక్కడికి వెళితే కానీ అర్థం కాదు. సో అక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి సత్యమని మనం గ్రహించవచ్చు. అప్పుడు మనకు ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో మనకు అజ్ఞానం వీడుతుంది. అంతే కదా, మనం ఇక్కడ ఉంటే మనకు తెలియదు, మనం అక్కడ ఉన్నటువంటి వస్తువు ఏంటి అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఆ వస్తువు దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడే మనం ఇక్కడే ఉండి ఏదైతే మనం అజ్ఞానం చేత పొరబడుతున్నామో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు జ్ఞానం కలిగి, ఓ ఈ వస్తువు మనకు ఉపయోగపడదు, ఈ వస్తువు మనకు నిరుపయోగము, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి విషయము మనకు అనవసరము అనేటువంటి జ్ఞానం కలిగి మనము అంత దూరంలో ఉండి ఆలోచించినటువంటి అజ్ఞానము తొలగుతుంది. సో అందుకే చనువు గాని ఎరుక మనికి విడదు అని చెప్పి చెప్తున్నాడు. ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే దాని దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడే మనకు దానిపై ఉన్నటువంటి అజ్ఞానం వీడుతుంది అని చెప్పి దాని వావు ఎంత అద్భుతంగా చెప్పాడో కదా. సో ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఏంటంటే ఫిజికల్గా, భౌతికంగా, అంటే మనకు ఫిజికల్గా ఒక వస్తువు కొంత దూరంలో ఉన్నప్పుడు భౌతికంగా మనము అక్కడికి వెళితే కానీ ఆ వస్తువు ఏంటి అనేటువంటి విషయం మనకు తెలియదు. సో ఇదంతా భౌతికంగా. కానీ ఇక్కడ వేమన గారు చెప్పేది ఏంటంటే, ఇంటర్నల్గా మనసు అంతర్గతంలో ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మీరు అంతర్లీనంగా ఒక విషయాన్ని, అంటే అది సృష్టి రహస్యం కావచ్చు, పరమాత్ముని గురించి కావచ్చు, ఈ విశ్వం యొక్క రహస్యం గురించి కావచ్చు. సో ఈ యొక్క విషయ పరిజ్ఞానం మీకు తెలుసుకోవాలంటే మీ మనస్సును, మీరు ఏదైతే ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విషయానికి మీ మనస్సుకు చనువు ఏర్పరచాలి, అంటే మీ మనస్సును ఆ విషయానికి జతపరచాలి అని చెప్పి చెప్తున్నాడు. అందుకే చనువు గాని ఎరుక మనికి విడదు అన్నాడు. అంటే మన మనస్సును మనం ఏదైతే ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ విషయానికి మన మనస్సును జత చేయలేకపోతే అక్కడ ఉన్నటువంటి అజ్ఞానం వీడదు అని చెప్పి దాని భావం ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి.
అందుకే మనలో చాలా మంది చెప్తూ ఉంటారు, మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి, లేదంటే ఒక పని చేయాలి, లేదంటే ఒక బుక్ చదవాలన్నప్పుడు, ఏదైనా సరే ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి అన్నప్పుడు మనము ఇష్టపూర్వకంగా మనసు లగ్నం చేసి చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. చదివేటప్పుడు మనస్ఫూర్తిగా చదవమని, ఇష్టపడి చదవమని. ఇక్కడ ఇష్టపడి చదవడం అంటే మన మనస్సును ఆ విషయంపై, అక్కడ ఏదైతే మన ముందు ఒక విషయం ఉందో ఆ విషయంతో మన మనస్సును జత చేయాలి అని చెప్పి దాని భావం. అంటే ఎప్పుడైతే మన మనసు అక్కడికి చేరుకుంటుందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి జ్ఞానం అన్నది మనకు కలుగుతుంది. ఒకవేళ మనసు అక్కడ వెళ్లకుండా మనం ఇక్కడే ఉండి ఏదేదో ఊహిస్తూ ఉంటే అది మనం అజ్ఞానం అవుతుంది. ఎప్పుడైతే అజ్ఞానంలో మనము పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటామో మన మనసును అక్కడి గనక పంపగలిగితే అక్కడ ఉన్నటువంటి సత్యం మనకు బోధపడుతుంది, అక్కడ ఉన్నటువంటి విషయము మనకు తెలుస్తుంది, అక్కడ ఉన్నటువంటి జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానం కలుగుతుందో మనకు అజ్ఞానం తొలగిపోతుంది. అందుకే చనువు గాని ఎరుక మనికి విడదు. మనస్సును ఆ విషయంపై, మనం ఏదైతే ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ విషయానికి మన మనస్సుకు ఒక చనువు గనక లేకపోతే మనకు ఎప్పటికీ అజ్ఞానం వీడదు అని చెప్పి దాని భావం. అదేవిధంగా మూడవ పాదంలో తనువు మరిచినప్పుడే గణతత్వం అబ్బుర విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ తనువు మరచడం అంటే ఏంటి? మనము ఇది నా దేహము కాదు, ఇది మనము కాదు, ఈ యొక్క దేహం అన్నది అశాశ్వతము అని మరచి దేని ఎందైనా మనసు దృష్టి పెడితే దాని ఆ విషయం యొక్క తత్వాన్ని మనము గ్రహించగలము అని చెప్పి దీని భావం. ఇక్కడ ఘనతత్వము అబ్బడం అంటే ఈ విశ్వంలో ఘనము అంటే ఏంటి? ఒక స్థిరమైనది, ఒక శాశ్వతమైనది. ఘనము అంటే గట్టిది అని అర్థం. ఒక రకంగా చెప్పాలంటే ఘనము అంటే గట్టిది. అదే విధంగా గట్టిది అన్నప్పుడే కదా అది స్థిరంగా కదలకుండా ఉన్నది అని అర్థం. ఆ విధంగా ఘనతత్వము అంటే ఏమిటి? ఈ విశ్వంలో అన్నిటికంటే స్థిరమైనది, సత్యమైనది ఇది ఏది అంటే పరమాత్ముడు. ఆ పరమాత్ముని యొక్క తత్వమే ఈ యొక్క విశ్వంలో స్థిరమైనది. అందుకే గణతత్వము అన్నాడు. ఇక్కడ గణము అంటే స్థిరత్వం కలిగినది. ఈ విశ్వంలో స్థిరమైనటువంటి తత్వాన్ని కలిగినది ఏది? పరమాత్ముని యొక్క తత్వమే కదా. పరమాత్ముని యొక్క తత్వమే మనకు స్థిరమైనది. సో ఎప్పుడైతే మీరు ఈ యొక్క దేహాన్ని మరచి ఆ పరమాత్మునిపై ధ్యాస నిలుపుతారో అప్పుడే మీకు ఆ గణు యొక్క తత్వము అంటే గణతత్వము, ఆ పరమాత్ముని యొక్క తత్వాన్ని తెలుసుకోగలరు అని చెప్పి దీని భావం. అంతేగాని ఇంకా ఈ యొక్క దేహము నాదే, ఈ యొక్క దేహాన్ని నేను ఇంకా పెంచి పోషించుకోవాలి, లేదంటే ఇంకా నేను కండలు పెంచి ఏదో ఉద్ధరించాలి అంటే మీ యొక్క ధ్యాస అన్నది ఇంకా ఈ దేహం చుట్టూ తిరిగినంత కాలము ఆ యొక్క పరమాత్ముని యొక్క తత్వాన్ని తెలుసుకోలేరు అని చెప్పి దీని భావం. సో ఎప్పుడైతే మన మనస్సు మన దేహం చుట్టూ తిరుగుతూ ఉంటుందో మనము ఈ యొక్క సృష్టికర్త యొక్క పరమాత్ముని గురించి తెలుసుకోలేము అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే తనువు మరచినప్పుడే గణతత్వం అబ్బుర విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంతే కదా ఫ్రెండ్స్. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ యొక్క భౌతిక దేహంతో అవసరం. ఖచ్చితంగా ఈ యొక్క భౌతిక దేహం ఉండాలి. ఈ భౌతిక దేహం ఉంటేనే మనము ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోగలం. కానీ అంతర్గతంగా ఈ యొక్క అంతర్ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలంటే అది కేవలం మనసుతోనే సాధ్యమవుతుంది. అందుకే ఈ యొక్క బాహ్య ప్రపంచంలో లేనటువంటి విషయాల గురించి, ఈ బాహ్య ప్రపంచంలో మన కంటికి కనిపించినటువంటి ఆ భగవంతుని యొక్క తత్వం గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం మనసుని వాడాలి. మనము ఆ మనసును వాడినప్పుడే ఆ పరమాత్ముని యొక్క తత్వాన్ని, లేదంటే అంతర్గతంగా ఉన్నటువంటి ఈ విశ్వం యొక్క రహస్యాలను తెలుసుకోవాలంటే అది కేవలం మనసుకే సాధ్యం. అందుకే ఆ విషయాలను తెలుసుకోవాలంటే మన మనసు ఏం చేయాలి? ఈ యొక్క భౌతిక దేహాన్ని విడిచిపెట్టాలి. మన మనసు ఈ దేహంలోనే ఉంటే కేవలము శరీరానికి, ఈ భౌతిక దేహానికి సంబంధించినటువంటి విషయాలను మాత్రమే తెలుసుకుంటుంది మన మనస్సు. అలా కాకుండా మనం అంతర్గత విషయాలు, ఈ సృష్టి యొక్క రహస్యాలు, పరమాత్ముని యొక్క తత్వాన్ని కూడా తెలుసుకోవాలంటే మన మనస్సు ఏం చేయాలి? మన కంటికి ఈ యొక్క భౌతిక దేహానికి కనపడనటువంటి అంతర్గత విషయాలను ఛేదించాలి. ఆ పరమాత్ముని యొక్క తత్వాన్ని ఛేదించాలి అంటే మన మనస్సు ఈ యొక్క దేహాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టవలసి ఉంటుంది. అప్పుడే మన మనస్సు అనేది ఆ అంతర ప్రపంచంలోకి వెళ్ళి ఆ అంతర్ ప్రపంచంలో ఉన్నటువంటి పరమాత్ముని యొక్క విషయాలు, పరమాత్ముని యొక్క తత్వము, ఈ సృష్టి యొక్క రహస్యాలు, ఈ విశ్వంలో ఉన్నటువంటి అంతర్గత రహస్యాలను ఛేదించడానికి సాధ్యమవుతుంది. అందుకే తనువు మరచినప్పుడే గణతత్వం అబ్బుర విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. మన మనస్సు ఎప్పుడైతే ఈ యొక్క దేహాన్ని విడిచిపెడుతుందో ఈ భౌతిక ప్రపంచానికి సంబంధం లేనటువంటి విషయాలను కూడా తెలుసుకుంటుంది అని చెప్పి దాని భావం. ఆ విధంగా కాకుండా మన మనస్సు మన దేహం చుట్టే తిరుగుతూ ఉంటే కేవలం మన మనస్సు ఈ బాహ్య ప్రపంచానికి, ఈ యొక్క భౌతిక దేహానికి సంబంధించినటువంటి విషయాల పట్లే తిరుగుతూ కేవలం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం మాత్రమే ఛేదించగలుగుతుంది. ఫ్రెండ్స్, మీకు సింపుల్గా చెప్పాలంటే మన మనస్సు ఎప్పుడైతే మన దేహం చుట్టే తిరుగుతూ ఉంటుందో అప్పుడు కేవలం ఈ యొక్క భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాల గురించి అవగాహన కలిగి ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే మన మనస్సు ఈ యొక్క దేహాన్ని విడిచిపెడుతుందో
అప్పుడే అంతర్గతంగా అంతర్లీనమైనటువంటి ఆ యొక్క పరమాత్ముని యొక్క తత్వాన్ని తెలుసుకుంటుంది. అలాగే ఈ బాహ్య ప్రపంచానికి సంబంధం లేనటువంటి ఎన్నో అంతర్గత విషయాలను మన మనసు ఛేదించగలదు అని చెప్తున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా. ఈ సృష్టిలోనే స్థిరమైనటువంటి తత్వాన్ని ఎప్పుడు తెలుసుకోగలము అనేటువంటి విషయాన్ని వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. వేదాతీతుడు వేమనరా వేమన పలుకే వేదమురా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.